నమస్కారం ప్రజలారా, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన నా వీడియోను, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన పేపర్లోని వార్తలు చూసుకుంటే, మన రేవంత్ రెడ్డి గారు దూసుకపోతున్నారండి. ఏంటంటే హైడ్రా ఇక్కడ చూసిన అక్రమార్కుల గుండెల్లో పరిగెత్తిస్తున్న రేవంత్ రెడ్డి గారండి. రేవంత్ రెడ్డి అంటే ఫస్ట్లో అందరూ అనుకున్నారు, ఏముంది అనుభవం, ఒక మినిస్టర్గా పనిచేయలేదు, ఏముందిలే అనుకున్నారు. అనుభవం కాదండి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రాష్ట్రం బాగుండాలని మనసు ఉండాలి తప్ప అనుభవం అవసరం లేదు. అట్లాంటి హైడ్రా పేరు పెట్టి చెరువులను, కుంటలను, గుంటలను, మురికి కాలువలను, వాగులను రక్షించబోతున్న భగీరథుడు అండి మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటున్నాను అంటే, చెరువుల్లో చూడండి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చెరువులు ఆక్రమించుకున్నారు. ఎగ్జాంపుల్ మల్లారెడ్డి గారు కానీ, నెక్స్ట్ మన సినీ హీరో నాగార్జున గారు కానీ, ఇంకొక ఆయన రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఫామ్ హౌస్లు కట్టుకొని కాలువలను ఆక్రమించుకొని వాళ్ళల్లో ఉండే నీటినంతి కాలువల్లోకి వదిలేసుకుంటూ, నాలను మూసేసుకుంటూ ఆక్రమించి కట్టుకున్నారండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎంతో పకడ్బందీగా ఇది ఆక్రమించిన ప్లేస్ అంటేనే చేసుకొని పోతున్నాడండి. వాళ్ళ పట్టా భూముల జోలికి పోవట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకండి అంటున్నానంటే, ఒక పేదవాడు రోడ్డు పక్కనో ఇంకో పక్కనో చిన్న షెడ్ వేసుకొని చిన్న వ్యాపారం చేసుకుంటే దాన్ని వచ్చి కూల్చేస్తారు. అప్పుడు ప్రజలు ఎవరు అయ్యో అనరు. అదే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎకరాలను ఆక్రమించుకొని షెడ్లు వేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, ఫంక్షన్ హాల్ కట్టుకుంటూ ఉంటే, అయ్యో ఆయన మా లీడర్ డబ్బులు పెట్టి కొన్నాడు అని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. పేదోడు చిన్న గుడిసె వేసుకుంటే పోయి తీసేస్తారు, ఎవరు పట్టించుకోరు. అదే పెద్ద నాయకుడిది షెడ్డు కానీ ఆక్రమించిన ప్లేస్ కానీ కొట్టేస్తే ఆ పార్టీ వాళ్ళు అంటారు, మా లీడర్ మంచివాడు, కష్టపడినాడు, సంపాదించుకున్నాడు, ఖర్చుతో కొట్టేస్తున్నారు అని అనుకుంటారు. ఎవరు ఖర్చు ఉంటుందండి? మా నాయకుడు ఎవరి నాయకుడు అండి? చెప్పండి. పేద ప్రజల కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళు అందరి నాయకులండి. అట్లాంటి కోవకు చెందిన వారే మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ముందు వెనక చూడకుండా, తన మన అని భేదాభిప్రాయం లేకుండా ప్రభుత్వ సొమ్మును ఎవరు ఆక్రమించుకున్నా హైడ్రా పరిగెత్తిస్తుంది. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి సీఎం. అలాగే పైకి షెడ్లు, లోన బిల్డింగులు చూడండి. పైకి షెడ్లు వేసుకున్నారంట, లోనేమో బిల్డింగులు కట్టుకున్నారంట. హైదరాబాదు అప్ప చెరువులో అక్రమాలు కూల్చివేత, సిక్కం భూమిలో 13 నిర్మాణాల తొలగింపు, వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ, అందులో 2 బీజేపీ కార్పొరేటర్వి, నోటీసులు ఇవ్వకుండా కూల్చారన్న బాధ్యతలు, ఈ షెడ్డు కారణంగానే 4 ఏళ్ల క్రితం వరదలు, చెరువు కట్ట తెగి 5గురు దుర్మరణం, జాతీయ రహదారిపై రోజుల తరబడి నీరు, నాడు అలాంటి చర్యలు చేపట్టని అధికారులు, నేడు మామిడి కుంటలు కూల్చివేతలు. చెప్తున్నా కదా, తన మన అని కార్పొరేటరా, సీఎం బంధువుల, మినిస్టర్ అని ఏం లేదు.
పేదల సొమ్మును, పేదల భూమిని ఎవరు ఆక్రమించుకున్నా కొట్టేయడమే రేవంత్ రెడ్డి గారి ఐటమ్. హైదరాబాద్ నాగార్జున సాగర్ 4 వరుసల రోడ్డు, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే, టూరిజం హబ్బు, బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియము, సాగర్ టు సాగర్ పర్యాటక సర్కిట్, గోల్కొండ వద్ద కబ్జాలు తొలగించండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము. చూడండి, గోల్కొండ చుట్టూ ఆక్రమించుకున్న వాటిని కూడా తొలగించండి అంటున్నాడు. కబ్జాలపై చర్యలు ఖాయం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ, పటాన్ చెరువు, అమీన్పూర్ సుడిగాలి పర్యటన, చెరువులు పరిశీలన. చూడండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ముందు చూస్తాడు. ఇది ఎవరిది ఏమి అక్రమం అంటేనే కూల్చేస్తున్నాడండి. ప్రైవేటు భూములు జోలికి వెళ్ళట్లేదు. వణికించిన సినుకు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం, నీట మునిగిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు, ఉప్పొంగిన వాగులు, దిగ్బంధంలో పల్లెలు, వర్షాలకు 3 మృతి, వాగులో 1 మృతి. ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో 21.2 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికెరలో 13.8 సెంటీమీటర్లు, కోదాడలో వరద భూభృష్టం, విద్యుత్ నిలిపివేత, హైదరాబాదు విజయవాడ రోడ్లపై ట్రాఫిక్ జామ్, నేడు రేపు వర్షాలే, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. హైదరాబాద్లో సోమవారము బడులకు సెలవు, స్కూళ్లకు రేపు సోమవారం నాడు పిల్లలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ వర్షాల కారణంగా దయవుంచి పిల్లలను స్కూల్కి పంపకండి, జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోండి. ఈ నెలంతా వానలు, పంటలకు అతివృష్టితో చేటు. ఈ నెలంతా వానలు ఉంటాయంట. కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు, త్వరలో నూతన బీసీ కమిషన్, ఆ వెంటనే కులగణన ఏర్పాటు. ఇదంతా పూర్తిగా 4 నెలలు. ఈలోగా పూర్తి రుణమాఫీపై దృష్టి. ఓటర్ జాబితా కసరత్తుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘము. టీపీసీపీ సారథి మహేష్ కుమార్ గౌడ్, ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. పోటీ ఇస్తున్న మోదాస్కి గౌడ్, రేపు ప్రకటన వెలువడే అవకాశము. రైతులకు వినేష్ మద్దతు, శంభు సరిహద్దు వద్ద అన్నదాతలకు సంఘీభావం, మద్దతు ధరపై 200వ రోజుకు చేరిన ఆందోళన, కేంద్ర ప్రభుత్వ తీరు బాధాకరమని వినేష్ విమర్శ, రాజకీయ ప్రవేశంపై సమాధానం దాటవేత, రిజర్వులను కాంగ్రెస్లోకి తెచ్చేందుకే ప్రయత్నము, హర్యానా ఎన్నికల షెడ్యూల్ మార్పులు, పోలింగ్ అక్టోబర్ 1న బదులు 5న, లెక్కింపు 8వ తేదీన. మహిళలకు భరోసా, వారిపై జరిగే నేరాలపై విచారణ వేగం జరగాలి. సుప్రీంకోర్టు ప్రారంభించిన 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్టాంపును ఆవిష్కరిస్తున్న మోడీ. జస్టిస్ చంద్రచూడ్. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువులు, నాలల వద్ద జాగ్రత్త, ప్రజలకు కలెక్టర్ పిలుపు. రేపు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. జడివాన,
గ్రేటర్లో రోజంతా జల్లులు, తడిసి ముద్దైన నగరం, రహదారులు జలమయం, ట్రాఫిక్ అవస్థల్లో జనం. అత్యధికంగా ఆదిత్య నగర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం. నగరానికి ఎల్లో హెచ్చరిక జారీ. సుందరీకరణ పేరిట చెరువులకు ఊరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన హైడ్రా అధికారులు. పోటీపడి పనులు చేసిన ప్రభుత్వ శాఖలు. చుట్టూ మట్టి పోసి బండలు నిర్మించి మురుగు మళ్లింపు పేరిట పెద్ద మాయ. చూడండి, కూకటపల్లి ఎల్లమ్మ చెరువులో నిర్మాణ వ్యర్థాలు. 30 రోజుల్లో ఖాళీ చేయమంటే ఎలా? 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నాము. ప్రభుత్వ మారినప్పుడల్లా కొత్త నోటీసులా? అమర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి. దుర్గం చెరువు కబ్జా కాలేదు, రిటైర్డ్ ఐజీ. ఆడంబరంగా వినాయక ఉత్సవాలు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. గత ఏడాది కంటే అదనపు క్రెయిన్లు. సమీక్షలో మేయర్ విజయలక్ష్మి. వారాంతాల్లో దూకుడు. పబ్బులు క్లబ్బులపై ఎక్సైజ్ టీజీ యాప్ దాడులు. 130 మందికి డ్రగ్స్ పరీక్షలు, 6గురికి పాజిటివ్. రహమత్ నగర్లో రోడ్ల విస్తరణ ఎప్పుడు? చూడండి, బస్తీలలో కూడా రోడ్ల విస్తరణ సరిగా లేదండి. రహమత్ నగర్లో కావచ్చు, ఇక్కడెక్కడైనా కార్మిక్ నగర్, బోరబండ ప్రాంతాల్లో కూడా రోడ్ల విస్తరణ చేయాలా. కాంట్రాక్టుల ఏదింపుల నుండి కాపాడండి. ఇసుక లారీ యజమానులు ఆందోళన. గణేష్ నిమజ్జన శోభయాత్రకు ఏర్పాటు. మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు. బంజారాహిల్స్లో కారు బీభత్సం. బోల్తా పడిందంట కారు. మీలాగా ఇళ్లలో పడుకోలేదు, ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు? బట్టి విక్రమార్క. ప్రతిపక్ష నాయకుడు అన్నాక ప్రజల్లోకి రావాలి సార్. ప్రజల్లోకి వస్తేనే మీరు చేసే పొరపాట్లు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఓడినోళ్ళు ఓడుతూ ఉంటారు, గెలిచేవాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ ఓడినోళ్ళు ఎప్పుడు ఇండల్లో ఉండరుగా. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి